వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. తుని మండలం టీ తిమ్మాపురంలో రెవెన్యూ సదస్సుకు విశేష స్పందన లభించింది. సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ రెండు గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. రైతుల నుంచి వినతులను స్వీకరించిన యనమల దివ్య సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే స్పందించిన తహసీల్దార్ ప్రసాదరావు సర్వేరు దేముడు కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించి మిగతా సమస్యల పరిష్కార నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సదస్సులో మాట్లాడిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సొర్ల లోవరాజు, చింతమనేని అబ్బాయి, మోతుకూరి వెంకటేశు, డాక్టర్ బొప్పన రాము, పొలిశెట్టి రామలింగేశ్వరరావు, అడిగర్ల నరసింహమూర్తి, కాపారపు అబ్బాయి, అత్తి అచ్యుతరావు, ఎడ్ల అప్పలరాజు, పోల్నాటి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరి ఆడపడుస గౌరవనీయులు సోదరిమణి దివ్యమ్మ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కార్యక్రమాల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అభివృద్ధి మీద ఒక పక్క సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, అదే సంక్షేమం మీద ఒక పక్క పెన్షన్లు, అలాగే మన రైతు మీద రైతు మనం భూమి రిజిస్టర్ చేసుకుంటే ఒరిజినల్ దస్తావేజులు ఏమో రిజిస్టర్ ఆఫీస్లోను జెరాక్స్ మన దగ్గర ఉండేది ఉండాలని పెట్టిన సిస్టమ్. ఆ జీవోని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి మనకి మంచి మేలు చేశారు. అటువంటి ప్రభుత్వాన్ని మనకు మాటిచ్చి మాట ప్రకారంగా మన తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నటువంటి మన సోదరి దివ్యమ్మ గారికి మళ్ళీ మనం 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు మంత్రిగా చూస్తాం. ఎందుకంటే రామకృష్ణ గారు ఒకసారి చెప్పారు మనకి, మీకు సాయి వేదిలో గుర్తుందా లేదో కానీ, మేడం సారు ఒక నక్షత్రమును మేడం గారి నక్షత్రం ఒకటేనట. అంటే ఆ నక్షత్రం ప్రభావం అలా ఉంటుంది. వీళ్ళు పదవులు అడగక్కర్లేదు, వీళ్ళ పదవులు వెంటనే వస్తుంటాయి. అందులో భాగమే మేడం గారికి ఎమ్మెల్యే టికెట్ రావడం, అలాగే ఇప్పుడు విప్గా రావడం, రేపు 2 సంవత్సరం మళ్ళీ మంత్రిగా రావడం మన అందరం కూడా చూస్తాం. మన నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. మన అభివృద్ధి చేసిన తర్వాత మనకు సాయం చేసిన మనుషుల్ని మనం మర్చిపోకుండా మళ్ళీ దివ్యమ్మ గారిని రేపు మళ్ళీ 29లో మళ్ళీ ఎమ్మెల్యే కల్పించుకొని మళ్ళీ మంత్రిగా తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా నెగ్గడం మన తుని నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చినటువంటి ఆశీస్సులు, తిమ్మాపురం ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి మన తునికి ఒక అదృష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఇప్పుగా బాధ్యతలు ఇచ్చి మన తుని గౌరవం కాపాడాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి మీ అందరూ కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీకి, యనమల దివ్య గారికి మీరు ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉండి మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఇచ్చి ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ సమన్వయంతో ఆ రోజున కార్యకర్తలు ప్రజలందరూ కూడా కష్టపడి తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకున్నాం. ఈ రోజున ఆ రోజు ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో మరి గతంలో ఎమ్మెల్యేలా కానీ ఎవరిలాగా కానీ సంవత్సరానికి ఒక్క చుట్టూ కూడా గ్రామాల్లోకి రాకపోవడం అనేటువంటి విధానం స్వస్థ పలికి ఈ రోజున ప్రతి నెలలో మేడం గారు 10 రోజులు ఇక్కడ ఉండి మీ అందరి సమస్యలు పరిష్కరించి మళ్ళీ మేడం గారు ఇలా వెళ్ళిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మళ్ళా రామకృష్ణుడు గారు ఇక్కడికి వచ్చి ఆయన తుని నియోజకవర్గంలో ప్రజల సమస్యలు కూడా ఆయన పరిష్కరించడం, మళ్ళా మేడం గారితో పాటు గోపీనాథ్ సార్ కూడా వచ్చి ఆయన కలెక్టర్లతో కానీ, ఎస్పీలతో కానీ, మన పెద్ద పెద్ద పనులు ఆర్థికలతో కానీ, ఉద్యోగాలు కానీ, మన పిల్లల ఉద్యోగాలు కానీ ఈ రోజున ముగ్గురు ఇక్కడ ఉండి పరిష్కరిస్తున్నారంటే ఈ రోజు మన తుని నియోజకవర్గం మనం చేసుకున్న అదృష్టంగా భావించవలసింది ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మనందరూ కూడా లేనిపోని మాటలు చెప్పారో, ఒకరు హైదరాబాద్ లో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారని మన మాయ మాటలు చెప్పి ఓట్లు పోగొట్టాలని ఏ విధంగా అయితే ప్రయత్నించారో వాటిలన్నిటికీ తిప్పుకొట్టే విధంగా ఈ రోజున ఇక్కడ నియోజకవర్గంలోనే మీ గ్రామానికి దగ్గరలోనే పేటగుంటలో ఉండి ఈ రోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 వ్యక్తులు గోపీనాథ్ సార్, రామకృష్ణుడు గారు, మేడం గారు ఈ రోజు మన తుని నియోజకవర్గం సమస్యలు పరిష్కరిస్తున్నారంటే ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఏనాడు లేనటువంటి అదృష్టం చేసుకుంది ఈ
ఈ 24 నుంచి 2029 వరకు, అలాగే 2029 నుంచి మళ్ళా తర్వాత కూడా మనందరం కూడా మనకు ఎవరైతే మంచి పని చేస్తున్నారు, మనకు ఎవరైతే దగ్గరలో ఉంటున్నారు, మన కష్ట సుఖాల్లో ఎవరైతే పాల్పంచుకుంటున్నారు అన్నది మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలారా, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కువ గ్రాండ్లు, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తుని నియోజకవర్గం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటికీ 20 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు తెచ్చారు మన నియోజకవర్గానికి. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీలు ఇంటి రోజులు కానీ 12 కోట్ల రూపాయలు తెచ్చారు. అంటే ఈ రోజును మీరు చూసుకుంటే తుని నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి గత ప్రభుత్వాల్లో ఎప్పుడు జరగలేదు. ఎందువల్లంటే రానున్న రోజుల్లో కూడా ఇంకా మీకు ఏ విధమైనటువంటి మీ గ్రామంలో అభివృద్ధి కావాలంటే చూసే పోతున్నాయ్యా. తిమ్మాపురం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మేము మా కుటుంబం అంతా మంచి స్థానంలో ఉందంటే అంతా మీ ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే. అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున, తిమ్మాపురం గ్రామస్తులకి పేరు పేరున కూడా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. అలాగే ఇవాళ రోజున మనం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం మీ గ్రామంలో. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులు డిసెంబర్ 3 నుంచి జనవరి 8 వరకు చేపట్టాలని చెప్పారు. ఆ ఆదేశాలు మాకు ఏ రైతు అయితే భూ తగాదాల వల్ల, ఏ కుటుంబం అయితే భూ తగాదాల వల్ల విడిపోయిందో వాళ్ళ సమస్యలన్నీ ప్రతి ఒక్కటి తీర్చవలసిందిగా అధికారులకి అక్కడికక్కడ ఏ గ్రామం అయితే ఆ గ్రామం పరిధిలోనే అక్కడే తీర్చవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ గారు కూడా అదే ఆదేశాలు పాటిస్తున్నారు. మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ చక్కగా ఉండాలని, కేవలం కూటమి ప్రభుత్వం అనేది కేవలం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంది. మీరందరూ ప్రజలందరూ చక్కగా ఆనందంగా ఉండాలి, ఎటువంటి బాధలు పడకూడదు. మీ అందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మరీ దారుణంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భూతగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హయాంలో జరిగినవి అవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాయి. అలాగే మీ గ్రామం చెందించి ఇప్పుడే నేను కనుక్కున్నాను, దాదాపు 27 వరకు వచ్చినాయంట, 22 వరకు వచ్చినాయంట. అవి అందులో 8 పూర్తి అయిపోయినాయి, పరిష్కరించారు. దానికి నిజంగా ఎంఆర్ఓ గారికి మా ధన్యవాదాలు. ఎంత రాత్రి అయినా సరే వాళ్ళు ఇక్కడ ఉండి కలెక్ట్ చేసుకొని మీ సమస్యలన్నీ తీర్చే వెళ్తారు. వాళ్ళు కూడా వారికి కూడా మీరు అందరూ సహకరించండి. మీ కుటుంబం చక్కగా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.